హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫాలో ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మనం ప్రకృతి వైపరీత్యంలో ఒకటైనటువంటి భూకంపాల గురించి తెలుసుకుందాం. ఈ భూకంపాలని మనం రెక్టర్ స్కేల్ మీద ఏ విధంగా కొలుస్తాం, అదేవిధంగా ఇవి మానవ తప్పిదాల వల్ల ఏర్పడతాయా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడతాయా అనేది తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కినట్టయితే కనుక మా కొత్త వీడియోస్ మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్. భూకంపాలు అనేవి మనం రెక్టర్ స్కేల్ మీద 1 to 10 మ్యాగ్నిట్యూడ్ వరకు కొలుస్తాం. 1 మ్యాగ్నిట్యూడ్ అంటే ద ఎనర్జీ రిలీజ్డ్ ఫ్రమ్ ద సింగిల్ ఎర్త్క్వేక్ ఇంటూ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నెట్ అంటే ఒక భూకంపం ఎప్పుడైతే వచ్చిందో ఆ భూకంపం వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ ఇంటూ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాగ్నిట్యూడ్ పిలుస్తాం. ఈ భూకంపాలు 1 to 10 మ్యాగ్నిట్యూడ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫీల్ అవ్వచ్చు, అదేవిధంగా వీటిని ఏ విధంగా సృష్టించవచ్చు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ 0 to 1.9 ఈ భూకంపం అనేది మనం సెస్మోగ్రాఫ్ మీద మాత్రమే తెలుసుకోగలం. సెస్మోగ్రాఫ్ అంటే భూమి యొక్క కదలికలను రీడ్ చేసే ఒక మిషనరీ మాత్రమే. అదేవిధంగా 0 to 1.9 to 2.9 ఈ భూకంపాలని మనం కొంతమంది మాత్రమే భూకంప కేంద్రానికి దగ్గరలో ఉన్న మాత్రమే ఫీల్ అవ్వగలరు. ఇక 3 to 3.9 భూకంపం అనేది వచ్చినప్పుడు 3 to 3.9 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చినప్పుడు మనం ఫీల్ అవ్వడమే కాకుండా ఏ విధంగా ఫీల్ అవ్వచ్చు అంటే ఒక పెద్ద ట్రక్ రోడ్ మీద పాస్ అవుతున్నప్పుడు మనం ఫీల్ అయ్యే వైబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయో, అదేవిధంగా ఒక ట్రైన్ పాస్ అయినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఫీల్ అవ్వచ్చు. ఇక 4 to 4.9 ఈ మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చినప్పుడు ఫర్నిచర్ అనేది కదులుతుంది. అదేవిధంగా గోడకి తగిలించిన ఆబ్జెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఫాల్ అవుతాయి. ఇక 5 to 5.9 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చినప్పుడు వాల్స్ అనేవి క్రాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా వీక్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూలిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా 6 to 6.9 భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్స్ అనేవి కూలడం జరుగుతుంది. అదేవిధంగా గోడలు అనేవి ఖచ్చితంగా కూలడం అనేది జరుగుతుంది. ఇక 7 to 7.9 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వస్తే కనుక ఈ భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్స్ అనేవి ఫౌండేషన్ ద్వారా పెకలిపోవడం అనేది జరుగుతుంది. ఫౌండేషన్ నుంచి డిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూలిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక 8 to 8.9 భూకంపం అనేది వస్తే కనుక బ్రిడ్జెస్ అనేవి కూడా ఏవైతే పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయో కన్స్ట్రక్షన్స్ అవి కూడా డిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా 9 భూకంపం వస్తే కనుక ఇది టెరిఫిక్ అనమాట. ఈ భూకంపం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏది మిగలదు. అంటే ఇక 6 to 9 ఈ మ్యాగ్నిట్యూడ్ భూకంపాలు అనేవి సముద్ర గర్భంలో ఏర్పడితే కనుక ఖచ్చితంగా సునామీ వస్తుంది. అదేవిధంగా ఈ భూకంపాలని 1 to 9 మ్యాగ్నిట్యూడ్ మనం ఎలా సృష్టించవచ్చు, ఏ విధంగా ఫీల్ అవచ్చు అనేది సరికి తెలుసుకుందాం. అంటే కనుక 1 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించాలంటే కనుక 0.2 to 20 kilograms ఆఫ్ డైనమైట్స్ని పేలిస్తే కనుక మనం ఈ 1 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించగలం. ఈ 1 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని మనం అసలు ఫీల్ అవ్వడం ఇందాక చెప్పిన విధంగానే ఈ 2 మ్యాగ్నిట్యూడ్ మనం సృష్టించాలంటే కనుక 600 kilograms ఆఫ్ డైనమైట్స్ని ఎట్ ద సేమ్ టైం పేలిస్తే కనుక మనం 2 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని అనేది సృష్టించగలం. ఇక 3 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించాలంటే కనుక 20,000 kilograms ఆఫ్ డైనమైట్ని పేలిస్తే మనం 3 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించగలం. ఇక 4 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించాలంటే కనుక 60,000 kilograms ఆఫ్ డైనమైట్ని ఒకేసారి పేలిస్తే కనుక మనం ఈ 4 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించగలం. ఈ భూకంపాన్ని సృష్టించడానికి 60,000 kilograms ఆఫ్ డైనమైట్ని పేలుస్తాము. అది ఒక చిన్న సైజ్ ఫ్యూజన్ బాంబ్కి సమానం. 5 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించాలంటే కనుక 2 crores kilograms ఆఫ్ డైనమైట్ని పేలిస్తే మనం 5 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించగలం. ఇక 6 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించాలంటే కనుక 60,000 kilograms ఆఫ్ డైనమైట్ని ఒకేసారి పేలిస్తే కనుక మనం 6 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించగలం. ఇక 7 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించాలంటే కనుక 20 billion kilograms ఆఫ్ డైనమైట్ని ఒకేసారి పేలిస్తే 7 మ్యాగ్నిట్యూడ్ని సృష్టించగలం. ఇక 8 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించాలంటే కనుక మనం 60 billion kilograms ఆఫ్ డైనమైట్ని పేలిస్తే కనుక 8 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించవచ్చు. ఇక 9 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని సృష్టించాలంటే కనుక 20 trillion kilograms ఆఫ్ డైనమైట్ని ఒకేసారి పేలిస్తే మనం 9 మ్యాగ్నిట్యూడ్ భూకంపాన్ని అనేది సృష్టించగలం. ఈ భూకంపాన్ని సృష్టించినప్పుడు ఖచ్చితంగా ఏది మిగలదని
ఎపిక్ సెంటర్ నుంచి భూకంప కేంద్రం నుంచి ఏది మిగలకుండా పోతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలం. ఈ భూకంపాలు అనేవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడతాయి, అదేవిధంగా మానవ తప్పిదాల వల్ల కూడా ఏర్పడతాయి. అవేంటో చూద్దాం. ప్రకృతి సిద్ధంగా అనగానే భూమి మీద ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ అనేవి కదలడం ద్వారా ఈ భూకంపాలు అనేవి ఏర్పడతాయి. ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి సముద్రం అడుగు భాగాన కనుక కదిలితే కనుక ఖచ్చితంగా సునామీ వస్తుంది. అదేవిధంగా అగ్నిపర్వతాలు పేలే ముందు సంకేతాల కింద ఈ భూకంపాలు వస్తాయి. 2010లో ఐస్లాండ్లో అగ్నిపర్వతం పేలినప్పుడు సుమారు 3000 భూకంపాలు అనేవి నమోదయ్యాయని చెప్పేసి ఆ ప్రభుత్వం లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది. ఇక మానవ తప్పిదాల విషయానికి వస్తే అధికంగా సముద్రం అడుగు భాగాన్ని చమురు తీయడం ద్వారా గుల్లగా ఏర్పడిన చమురు యొక్క పైకప్పు పోవడం ద్వారా సముద్రం అడుగు భాగాన భూకంపం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా గనుల తవ్వకాల వల్ల ఖాళీలు ఏర్పడి పైకప్పు కూలినప్పుడు కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఈ గనుల తవ్వకాల్లో పైన ఏ చెరువు నది ప్రవాహాలు లాంటివి కనుక ఉంటే కనుక ఈ నది నీరు కానీ ఈ చెరువు నీరు కానీ లోపలికి ఇంకుని సింక్ హోల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా భూగర్భ జలాలను అధికంగా వినియోగించి రీఛార్జ్ చేయకపోవడం వల్ల భూకంపం వచ్చే అవకాశం ఉంది. దీన్ని మనం ఏ విధంగా తప్పించుకోవచ్చు అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతి ద్వారా భూమిలోకి మళ్ళీ వాటిని రీఛార్జ్ చేయడం ద్వారా ఈ విపత్తు నుంచి మనం కొంతవరకు తప్పించుకోగలం అవుతాం. ఈ మధ్యకాలంలోనే మన ఇండియాలోనే చాలా భూకంపాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. దీనికి కారణంగా టెక్టానిక్ ప్లేట్స్ అనేది కదలడం వల్ల అని ఎక్కువ శాతంగా అనుకోవచ్చు.